కేసులో తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్పెషల్ పిటిషన్ మెన్షన్ చేయనున్నారు. కాగా లిక్కర్ కేసులో ఈడీ కేజ్రీవాల్ ను మార్చి 21న అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. లిక్కర్ కేసులో తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా బెంచ్ ముందు స్పెషల్ పిటిషన్ మెన్షన్ చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ్ చంద్ర ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ అదేవిధంగా ట్రయల్ కోర్టు కస్టడీని సైతం కూడా వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాల్సిందిగా చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు మరి కాసేపట్లో సీఎం కేజ్రీవాల్ తరపున న్యాయవాది కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్పెషల్ గా మెన్షన్ చేసి వెంటనే ఈ కేసును త్వరితగతినగా విచారణ చేపట్టాల్సింది కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టు తలుపులు తట్టబోతున్నారు. ప్రధానంగా నిన్న హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. ప్రధానంగా అందులో అరెస్టును సవాల్ చేయడంతో పాటుగా ఈడీ తనపై కావాలని చర్యలు తీసుకుంది. ఈడీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనను అరెస్ట్ చేయడం సరికాదు. ఈ కేసులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ₹1 కూడా లభించలేదు. కావాలనే కుట్రపూరితంగా కేసులు పెట్టినట్టుగా ఉన్నదని కూడా పెద్ద ఎత్తున కూడా గత ఏప్రిల్ 3వ తేదీన వాదనలు వినిపించారు. కానీ కేసు తీర్పును నిన్నటి వరకు రిజర్వ్ చేశారు. నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ఆయనకు హైకోర్టులో చుక్కెదిరని చెప్పాల్సి ఉంటుంది. ఇక మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 22వ తేదీన ఉదయాన్నే రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా సుప్రీంకోర్టు తలుపులు తడుతున్నారు. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు ఆయన వాదనలు వింటున్న సందర్భంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదే తరహాలో ఈ కేసును కూడా టేకప్ చేయాలి. ఎక్కడ కూడా రూపాయి దొరకకుండానే ఏ విధంగా కేసులు పెడతారు, వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు నిలబడింది తప్ప ఎక్కడ కూడా ₹1 లావాదేవీలు ఎక్కడ జరగలేదు. కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టు తలుపులు తడుతున్నాము. ఇక సుప్రీంకోర్టే శరణ్యము, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని కూడా ఆప్ నేతలు చెప్తున్నారు. అయితే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు త్వరితగతిన విచారణ జరుపుతారా లేదంటే దానికి ఏమైనా టైం కేటాయిస్తారని కూడా మరి కాసేపట్లో తేలనుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.